కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. చిటికెలో అయిపోతుంది, చూసేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని సన్నగా తురిమిన ఎండు కొబ్బరి, అసలు ఇలా చేస్తుంటే ఆ కొబ్బరి అలా తీసేసుకొని తినేయాలనిపిస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. ఆ ఎండు కొబ్బరి స్మెల్ ఎంత బాగుంటుందో. అండ్ రోస్ట్ చేస్తున్నప్పుడు తినేటప్పుడు కూడా అసలు ఎక్స్ట్రా అంటే మనం స్వీట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొబ్బరి ఎంత స్వీట్గా ఉంటుంది, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా. ఎస్, కొబ్బరి అయితే ఇప్పుడు మనకి రోస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎండు కొబ్బరి కొన్ని నువ్వులు, కొబ్బరిలో నూనె ఉంటుంది, అలానే నువ్వుల్లో నూనె ఉంటుంది. సో పైనుంచి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే డేట్స్లో కూడా గట్టితనం ఉంటుంది కదా. సో డేట్స్తోని మనం లడ్డు చేస్తున్నప్పుడు లడ్డూలు చేయడానికి షుగర్ కానివ్వండి, బెల్లం కానివ్వండి వాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము అన్నప్పుడు న్యాచురల్ స్వీట్నర్ హనీ వాడచ్చు. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ ఎప్పుడైనా సరే బాగా రోస్ట్ చేయొద్దు. బాగా రోస్ట్ చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకే నేను స్టవ్ ఆర్పేసాను. ఏదైతే వేడి ఉందో ప్యాన్, అదే వేడి పైన జస్ట్ నార్మల్గా ఒక 1 to 2 minutes వరకు రోస్ట్ చేసుకోవాలంతే. ఒకవేళ ఫ్లాక్స్ సీడ్స్ మీరు బాగా ఎండ ఉన్నప్పుడు కొద్దిసేపు ఎండలో పెట్టినా సరిపోతుంది, రోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీంట్లోనే సీడ్స్ తీసుకున్న డేట్స్ కొద్దిగా వేడి తగిలితే డేట్స్ మెత్తపడతాయి. దీన్ని ఇంకా ఎక్కువగా కలపకుండా అలా వదిలేద్దాం. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఇంకా నువ్వులు ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా సొంటి పొడి, కొద్దిగా యాలకుల పొడి, ఇప్పుడు ఈ మిశ్రమంలోనే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా డేట్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక వుడెన్ బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వుడెన్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి పిండి వంటలు, దాని తర్వాత ప్రతి ఒక్క పండగకి పిండి వంటలు. అది కాకుండా సమ్మర్ హాలిడేస్ ఏంటి 10-20 రోజుల. నేను స్కూల్లో ఉన్నప్పుడైతే 50 రోజులు సమ్మర్ హాలిడేస్. ఎంత లేదన్నా 1 month 1.5 months ఉంటుంది. అప్పుడు స్నాక్స్ చేసి పెట్టాలా. ఏ ఫెస్టివల్ వచ్చినా
వాళ్ళకి స్నాక్స్ కావాలి. అరే ఏ పండగ వచ్చినా స్నాక్స్ కావాలి, ఏ హాలిడేస్ వచ్చినా స్నాక్స్ కావాలి. ఎప్పుడైనా అసలు అంతెందుకు, సండే సండే ఇంట్లో ఉంటారు కదా, అమ్మ ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా, ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అసలు ఈ స్నాక్స్ గోల్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ స్నాక్స్ విషయంలో పడి స్నాక్స్ చేద్దాం అనుకుంటే స్టవ్ సరిగ్గా పనిచేయట్లేదంటే చెప్పాక ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు వద్దు అంటే చూద్దాంలే, ఏంటి మంట తక్కువ వస్తుంది అంతేగా అంటారు. మంట తక్కువ వస్తే అసలు వంటకాలు సరిగ్గా అవుతాయా? గంట అవ్వాల్సింది 2 గంటలు అవుతుంది, 15 నిమిషాల్లో అవ్వాల్సింది 30 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరే. బా నిజంగా వదినా ఏంటో, పొద్దున్న లేసినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ కిచెన్తో చెప్పి గుడ్ నైట్ కూడా కిచెన్కే చెప్తాను తెలుసా నేను. ఐ కెన్ అండర్స్టాండ్, మీ పరిస్థితి కూడా అదే ఉంది. ఓకే, నో ఆఫెన్స్. అయినా నాకు ఇవి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు అంతలో ఏదైనా పని ఉంటే చూసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకున్నామంటే, ముందుగా ప్యాన్లో తురిమిన ఎండు కొబ్బరి రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని, నువ్వులు కూడా రోస్ట్ చేసుకొని వేసి, సొంటి పొడి యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ లైట్గా రోస్ట్ చేసి డేట్స్ వేసి కొద్దిగా వేయించి మిక్సీ పట్టిన నువ్వుల పొడిలో మరొక్కసారి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఒక బౌల్లోకి వేసుకొని లడ్డూలు చేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ కొబ్బరి లడ్డూలు రెడీ.